అంగస్తమన సమస్య లేదా ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ అనేది మగవాళ్లు కామన్ గా ఎదుర్కొనే సెక్షువల్ సమస్య. అయితే ఈ అంగస్తమన సమస్య లేదా ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ తో బాధపడే చాలా మంది మగవాళ్లు నన్ను హాస్పిటల్లో కన్సల్ట్ అయినప్పుడు అడిగే ఒక కామన్ డౌట్ లేదా క్వశ్చన్ ఏమిటి అని అంటే, మా ఏజ్ ఇంకా 35-40 ఇయర్సే కదండి, మరి ఇంత ఎర్లీగా ఇంత చిన్న ఏజ్ లోనే ఈ సెక్షువల్ గా ఈ అంగస్తమన సమస్య వచ్చిద్దా అసలు అనేది చాలా మంది అడిగే ఒక కామన్ డౌటో లేదో క్వశ్చన్. అయితే ఈ అంగస్తమన సమస్య లేదా ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ అనేది కరెక్ట్ గా ఏ ఏజ్ లో వస్తుంది అండ్ వాళ్ళ డౌట్ కో లేదా వాళ్ళ క్వశ్చన్ కో కరెక్ట్ ఆన్సర్ ఏమిటి అని అంటే, ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ లేదా అంగస్తమన సమస్య అనేది ఏ ఏజ్ లో అయినా రావచ్చు. 20 ఇయర్స్ అయినా రావచ్చు, 30 ఇయర్స్ అయినా రావచ్చు, 40 ఇయర్స్ అయినా రావచ్చు, 60 ఇయర్స్ లో అయినా కూడా రాకపోవచ్చు కూడా. అంతేగాని కరెక్ట్ గా ఈ ఏజ్ నుంచి స్టార్ట్ అవ్వాలి అనేది ఏజ్ రిలేటెడ్ డిసీజ్ కాదు ఇది. కాకపోతే న్యాచురల్ గా ఎవరికైనా సరే ఏజ్ పైబడే కొందికి ఎంతో కొంత ఎరెక్షన్స్ తగ్గుతాయి. వయసు పెరిగే కొందికి మనకు ఎట్లాగైతే బాడీలో ఎనర్జీ తగ్గిపోయిద్దో, మన స్కిన్ లూజ్ అయిపోయిద్దో, సైట్ వస్తుందో, లేకపోతే కొన్ని రకాలైన ప్రాబ్లమ్స్ వస్తాయో, ఏజింగ్ ప్రాబ్లమ్స్ అన్నమాట. ఇవన్నీ న్యాచురల్ గా ఏజ్ తో పాటు వచ్చే ప్రాబ్లమ్స్. సో అట్లానే పెన్నిస్ కి కూడా ఏజ్ తో పాటు దానికి వచ్చే బ్లడ్ సప్లై తగ్గిపోవటం వల్ల ఈ అంగస్తమన సమస్య అనేది ఎవరిలో అయినా రావచ్చు. ఏజ్ పెరిగే కొందికి ఖచ్చితంగా వచ్చింది. కానీ ఎర్లీగా అంటే 25-30 ఇయర్స్ లోనే లేకపోతే 40 ఇయర్స్ లోపలే ఈ అంగస్తమన సమస్య రాదా అని అంటే చాలా మందికి వచ్చింది. 35-40 ఇయర్స్ ఏజ్ లో కూడా ఈ సమస్య రావడానికి చాలా ఎక్కువ అవకాశం ఉంటుంది. ఇప్పుడు ఉన్న లైఫ్ స్టైల్ డిసీజెస్ లో అంటే ప్రస్తుతము ఉన్న పరిస్థితుల్లో మనం తీసుకునే ఫుడ్ వల్ల కానివ్వండి, ఫిజికల్ యాక్టివిటీ అంటే ఎక్సర్సైజ్ లేకపోవటం వల్ల, లేకపోతే అలవాట్లు స్మోకింగ్, ఆల్కహాల్ లాంటి అలవాట్లు ఎక్కువగా ఉండటం వల్ల, షుగర్, బీపీ లాంటి ప్రాబ్లమ్స్ ఉండటం వల్ల, లేకపోతే స్ట్రెస్, యాంగ్జైటీ, బాగా వర్క్ ప్రెషర్స్, స్ట్రెస్, యాంగ్జైటీ లాంటి ప్రాబ్లమ్స్ ఉండటం వల్ల ఈ ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ లేదా అంగస్తమన సమస్య అనేది చాలా మందిలో చాలా ఎర్లీగానే 30-35 ఇయర్స్ ఏజ్ గ్రూప్ లోనే చాలా మంది ఈ ప్రాబ్లమ్ తో ఇబ్బంది పడతా ఉంటున్నారు. సో వాళ్ళు అక్కడ ఆలోచించాల్సింది, మాకు ఎందుకు ఇంత తొందరగా ఈ ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ ప్రాబ్లం వచ్చింది అని కాదు. అసలు ఈ ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ ఇంత తొందరగా రావడానికి గల కారణం ఏమిటి, వాళ్ళ లైఫ్ స్టైల్లో ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉండటం వల్ల ఈ ప్రాబ్లం వచ్చింది, వాళ్ళు హెల్తీ లైఫ్ స్టైల్ మెయింటైన్ చేస్తున్నారా లేదా, డైలీ ఫిజికల్ యాక్టివిటీ చేస్తున్నారా లేదా, స్మోకింగ్, ఆల్కహాల్ లాంటి అలవాట్లు ఉంటే అవి ఖచ్చితంగా ఆపేసేయాలి, షుగర్, బీపీ ఉంటే ఖచ్చితంగా అవి కంట్రోల్లో ఉండాలి, అండ్ స్ట్రెస్ ఫ్రీ లైఫ్, ఎక్కువగా స్ట్రెస్, యాంగ్జైటీ లేకుండా ఆ సెక్స్ ని హ్యాపీగా ఎంజాయ్ చేయాలి అనుకున్నప్పుడు చాలా మందిలో ఈ ప్రాబ్లం ని అధిగమించవచ్చు. కానీ ఎప్పుడైతే ఈ స్ట్రెస్, యాంగ్జైటీ అంటే జాబ్ ప్రెజర్స్, స్ట్రెస్, యాంగ్జైటీ ఉంటుందో, లేకపోతే షుగర్, బీపీ లాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయో, లేకపోతే ఎక్సెసివ్ స్మోకింగ్, ఆల్కహాల్ లేదా ఒబేసిటీ, వెయిట్ ఎక్కువ ఉండటం వల్ల, ఇట్లాంటి వాటి వల్ల ఎంత ఎర్లీగా అయినా ఆల్మోస్ట్ 20-25 ఇయర్స్ లో కూడా ఈ ప్రాబ్లం రావడానికి అవకాశం ఉంటుంది. అంతేగాని ఇది కరెక్ట్ గా ఒక ఏజ్ దాటిన తర్వాత వచ్చే ప్రాబ్లం అయితే కాదు. ఏజ్ దాటిన తర్వాత ఖచ్చితంగా వచ్చింది. 60-65 ఇయర్స్ ఏజ్ దాటిన తర్వాత ఎవరిలో అయినా సరే ఈ ప్రాబ్లం అనేది స్లోగా స్టార్ట్ అయింది. కానీ లైఫ్ స్టైల్ డిసీజెస్ ఉండటం వల్ల, మీ లైఫ్ స్టైల్ అనేది ప్రాపర్ గా లేకపోవటం వల్ల ఎర్లీగా కూడా ఈ ప్రాబ్లం వచ్చింది. సో ఇదేమి ఏజ్ రిలేటెడ్ డిసీజ్ కాదు. ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ అనేది వయసుతో పాటు అంటే కరెక్ట్ గా ఈ వయసులోనే రావాలి అనే ఒక ప్రాబ్లం అయితే కాదు. ఏ వయసులో అయినా రావచ్చు. కానీ ఎక్కువ మందిలో హెల్దీ లైఫ్ స్టైల్ కనుక మెయింటైన్ చేస్తే ఎక్కువ మందిలో 60-65 ఇయర్స్ దాటిన తర్వాతే వచ్చింది. కానీ ఇప్పుడు నేను చూసే పేషెంట్స్ ఆల్మోస్ట్ అందరూ ఎవరు అనంటే ఎక్కువ మంది 35-45 ఇయర్స్ ఏజ్ గ్రూప్ లోనే ఎక్కువ మంది పేషెంట్స్ ఈ ప్రాబ్లమ్ తో హాస్పిటల్లో కన్సల్ట్ అవుతా ఉంటారు. సో ఈ ప్రాబ్లం అనేది ఏ ఏజ్ లో అయినా సరే రావచ్చు. సో ఫస్ట్ మీకు ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ ప్రాబ్లం కనుక ఉంటే మీరు ఆ ప్రాబ్లమ్ ని యాక్సెప్ట్ చేయాలి. అరే నాకు సెక్షువల్ గా కొంత ఇబ్బంది ఉంది, సో దీనికి నేను చూపించుకుంటే బెటర్ గా ఉంటుంది అనేది యాక్సెప్ట్ చేయాలి. అంతేగాని ఇంత ఎర్లీగా నాకెందుకు వచ్చింది, ఇట్లా రాకూడదు కదా అని చెప్పేసి మీరు టైం వేస్ట్ చేసుకుంటే అది అంటే మీరు అట్లా ఆలోచిస్తా పోతే అది మీకే ఎక్కువ నష్టం చేసిద్ది అనమాట. ప్రాబ్లం ఉన్నప్పుడు దాన్ని ఎర్లీగా ఐడెంటిఫై చేసి కారణం ఏంటో తెలుసుకుని ఎర్లీగా ట్రీట్మెంట్ చేయించుకుంటే డెఫినెట్ గా సెక్షువల్ గా ఈ ప్రాబ్లమ్ ఈజీగానే అధిగమించవచ్చు. సో అంతేగాని నాకెందుకు వచ్చింది ఈ ప్రాబ్లము, 35 ఇయర్స్ కే వచ్చింది, అందరికీ ఇట్లా రాదు కదా అని చెప్పి మీరు ఆలోచించుకుంటా కూర్చుని టైం వేస్ట్ చేసుకుంటా ఉంటే అది మీకే నష్టం. సో ఎవరిలో అయినా సరే ఈ ప్రాబ్లం ఏ ఏజ్ లో అయినా సరే రావచ్చు.
కానీ ఎక్కువ మందిలో 60 ఇయర్స్ దాటిన తర్వాత వస్తుంది. కానీ ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో, ఇప్పుడు ఉన్న లైఫ్ స్టైల్ డిసీజెస్ వల్ల కానీ, ఇప్పుడు ఉన్న హెల్త్ ఫుడ్ హ్యాబిట్స్ వల్ల కానివ్వండి, లేకపోతే ఇప్పుడున్న అలవాట్ల వల్ల కానివ్వండి, చాలా మందిలో చాలా ఎర్లీగానే 35 to 40 ఇయర్స్ ఏజ్ గ్రూప్ లోనే ఈ ప్రాబ్లం అనేది వస్తుంది. సో ఏజ్ రిలేటెడ్ ప్రాబ్లం అయితే కాదు ఇది. ఒకప్పుడు ఏజ్ రిలేటెడ్ ప్రాబ్లంలే కానీ ఇప్పుడైతే మటుకి అంగస్తంభన సమస్య లేదా ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ కి ఏజ్ తో సంబంధం లేదు. ఏ ఏజ్ అయినా సరే రావచ్చు. థ్యాంక్ యూ.